వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఆర్ఎస్పీ కాగజ్ నగర్ చర్చ ఈ తెలంగాణ స్టేట్లోనే జరుగుతుంది. అసలు పరిస్థితి ఏంటి? ఆర్ఎస్పీ ఏమంటున్నాడు? టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా? ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం కాగజ్ నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూగా చెప్పబోతున్నాం, ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ప్రవీణ్ సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఏంటి సార్, చాలా హాట్ టాపిక్ నడుస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మీరే హాట్ చేస్తున్నారు. ప్రవీణ్ సార్కు ఒక రకంగా అంత ఇబ్బంది కలిగే రోజులు దగ్గర పడుతున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటేనే ఇప్పటికే కోనప్ప డేట్ ఫిక్స్ అయిపోయింది. ప్రవీణ్ మళ్ళీ బలిక బక్రా చేసే ప్రమాదం ఉందని ఎట్లా చూడవచ్చు? ఎందుకు ఈ ప్రమాదం అంతా, ఈ ప్రచారం అంతా జరుగుతుంది? అది కోనప్ప డేట్ అనేది గత 2-3 సంవత్సరాల నుంచి వారి డేట్లు వస్తూనే ఉన్నాయి. మరి క్యాలెండర్ ముందరికి నడుస్తూనే ఉన్నది. అదేవిధంగా దానికి ఆన్సర్ కోనప్ప గారే చెప్పాలి, ఎందుకు ఇట్లా డేట్లు కంటిన్యూస్గా ఎక్స్టెండ్ అవుతున్నాయి అనేది. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ బలికా బక్రా ఎప్పుడు కాలేదు, భవిష్యత్తులో కాదు. టీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా ఒక ప్లాన్ ప్రకారం ప్రవీణ్ కుమార్తో చర్చిస్తుంది, మాట్లాడుతుంది, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రవీణ్ మంత్రి చేద్దాం, కాగజ్ నగర్ను వదిలిపెట్టమని. నిజమా ఇదంతా? కాదండి, కాదు. ప్రవీణ్ కుమార్ ఇలాంటి వాళ్ళు కూడా ఇటువంటి ఇంటర్వ్యూలో అబద్ధం ఎట్టి పరిస్థితులు. నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదండి. మీకు అబద్ధాలు ఆడేటోనైతే నేను ఇక్కడికి రాను. అబద్ధాలు ఆడేటోళ్ళు అయితే ఉద్యోగాన్ని వదిలేను. అబద్ధాలు ఆడేటోనైతే ఇంత దూరం రాను. అబద్ధాలు ఆడటోనైతే మనం ఇక్కడ కూర్చున్న ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లును కొనుక్కోను. అబద్ధాలు ఆడేటోనైతే, మోసం చేసేటోనైతే ఈ ఇల్లు వదిలేసుకొని ఎలా అమ్మేసుకొని వచ్చిన పైసలతోని మూటములు జరుపుకొని పోయేటోని. నేను అట్లటోని కాదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. కుమార్కు టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రభుత్వం మనదే ఫామ్ అవుతుంది, పక్క మంత్రివి, అది పెద్ద మంత్రివి, ఎందుకు కాగజ్నగర్తో నీకు ఇదంతా అని కేటీఆర్ మీతో చర్చిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి. రవి గారు, నెక్స్ట్ ప్రభుత్వం బరాబర్ బీఆర్ఎస్ఏ వస్తుందండి. ఎందుకంటే కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మిస్ అవుతున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే మన జీవితాలు ఇంకా గొప్పగా ఉండేవి. కానీ ఈరోజు మళ్ళీ ఆనాడు ఉమ్మడి ఆంధ్ర పాలకుల సమయంలో ఏ విధంగా అయితే బాధలకు గురైనమో, వేదనకు గురైనమో, అణచివేతకు గురైనమో, అదే ఈరోజు మళ్ళీ జరుగుతూ ఉన్నది అనేది తెలంగాణలో ప్రతి ఇల్లు, ప్రతి తండా, ప్రతి పల్లె, ప్రతి గూడెం చర్చిస్తున్నది. అయితే వచ్చిన ఆ ప్రభుత్వంలో ప్రవీణ్ కుమార్ ఏ పాత్ర పోషిస్తాడనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది ఇప్పుడే చెప్పడానికి రాదు, అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో ఎందుకంటే భవిష్యత్తు అప్పుడు ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు ఏంటి, ఎట్లా గవర్నమెంట్ ఇవాల్వ్ అవుతుంది, దాంట్లో ఉండే రకరకాల సమీకరణాలు, రకరకాల అవసరాలు, ఆనాడు ప్రభుత్వం నెరవేర్చవలసిన హామీలు, అవన్నిటి మీద చర్చ జరిగి ఆ తర్వాతనే మినిస్టర్లు ఎవరెవరు ఉండాలి ఏందనేది మంత్రివర్గం అనేది కూర్పబడతారు. అందుకని దాని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి త్యాగం చేసిన అనంతరం బహుజన సమాజ్వాదీకి పార్టీకి కూడా బీఆర్ఎస్ లైన్ కలిసిన తర్వాత ప్రవీణ్ వదిలిపెట్టిన పరిస్థితి. అటువంటి ప్రవీణ్ను ఒక జనరల్ స్థానం ఇవ్వడానికి ఇంకా చర్చ జరుగుతుంది అని ప్రచారం జరుగుతుంది. దీంట్లో నిజముందా? ఎందుకు మీ సీట్ను ప్రకటించలేకపోతుంది పార్టీ? అట్లా చాలామంది ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ పలాని వ్యక్తి పలాని చోటు నుంచి పోటీ చేస్తాడని ఇప్పటివరకు ఇంకా 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి ఇప్పుడెవరు బుర్ర బద్దలు కొట్టుకోరు. నాకు తెలిసి మా పార్టీ నాయకత్వం ముందరుండ అత్యంత ముఖ్యమైన సవాలు ఈరోజు రైతుల కన్నీళ్లు తుడవడం, వాళ్ళని ఆదుకోవడం, అదేవిధంగా నిరుద్యోగుల గురించి పోరాడడం, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా అయితే మోసానికి గురైనరో, అదేవిధంగా నిరాదరణకు గురవుతున్నారో, ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం. అలాగే మరి ఒకప్పుడు అద్భుతంగా బతికిన ప్రజలు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళు ఈరోజు పూర్తిగా నిరాదరణకు గురై మురికి కూపాలుగా పల్లెలు పట్టణాలు మారిన పరిస్థితి, వాటి గురించి కొట్లాడడం, అక్రమ కేసుల గురించి కొట్లాడడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నోటికాడ కూడు
తీసేస్తుంటే రకరకాల కుంభకోణాల ద్వారా లేకపోతే కాంట్రాక్ట్లు ఇవ్వకుండా బీసీలను ఎస్సీలను ఎస్టీలను మోసం చేస్తుంటే వాళ్ళ వర్గాల తరపున నడవడం ఇప్పుడు మా పార్టీ ముందరున్న అసలైన సమస్యలు. అదేవిధంగా మా పార్టీ ముందరుండే ఇంకొక అద్భుతమైన కార్యక్రమం ఏంటయ్యా అంటే ఈరోజు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నాం అంతే తప్ప 3 సంవత్సరాల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ల గురించి మా పార్టీలో ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఎవరికి కూడా మీరు ఈ ఇన్ఛార్జ్ అని ఎక్కడ కూడా ప్రకటించడం అనేది జరగలేదు. ఈ అంశం కాగజనగర్ అంశం మనం డిస్కషన్ చేసే ముందు ఒకసారి స్టేట్లోకి వెళ్దాం. ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 1000 కోట్లైనా మీకు ఇస్తా, మీకు ఏం కావాలో చెప్పండి అని నేరుగా ముఖ్యమంత్రి అంటున్నారు. ఇది ఎట్లా చూడవచ్చు? మీరైతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా, రాజకీయాల గురించి మంచి పట్టున్న వ్యక్తిగా ఏం చెప్పబోతారు ఈ అంశంలో? ముఖ్యమంత్రి కేవలం అసత్యాలు చెప్పడంలో దిట్ట అని మాత్రం చెప్పగలను, అటెన్షన్ను డైవర్ట్ చేయడంలో దిట్ట అని చెప్పగలను. అదే ముఖ్యమంత్రి అదే ఉపన్యాసంలో ఇవ్వడానికి నా ఖజానాలో చిల్లిగా అవ్వలేదు, పంచడానికి నా దగ్గర భూములు లేవు, మీకు ఇవ్వాల్సిందంతా ఇవ్వగలిగిందంతా నేను విద్యనే అన్నాడు. రైట్. మరి అదే ముఖ్యమంత్రి చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు 25%, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. పిల్లలు చదువుకుంటారు, ఈ ముఖ్యమంత్రి ఉన్న చదువుకుంటాడు, ఇంకే ముఖ్యమంత్రి ఉన్న పిల్లలు చదువుకుంటారు. అదేవిధంగా మీకు ఏమన్నాడు ఆయన, 1000 కోట్లు ఇచ్చి మీకు గొప్పగా విద్య నేర్పిస్తాడు. మరి ఎందుకు ఇంతవరకు యంగ్ ఇండియా 51 స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 1000 గురుకులాలు కాదని నేను కొత్తగా 52 ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తీసుకొస్తున్నాడు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పటికీ పునాది రాయలేకపోయాడు. 1.5 సంవత్సరం అవుతున్నది, 2 సంవత్సరాలు అవుతున్నది. మరి ఆయన 1000 కోట్లు ఇస్తామంటే ఎట్లా అమ్ముతున్నారు మీరు? కంచా గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకొని 10,000 కోట్ల రూపాయల లోను సీక్రెట్గా తెచ్చుకున్న రేవంత్ రెడ్డి విద్యకు 1000 కోట్లు ఇస్తారంటే ఎవరు నమ్ముతారు? విద్యార్థి భరోసా కింద 5 లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తా, పిహెచ్డీలకు ఇస్తా, ₹1,00,000, 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు మోసం చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వని రేవంత్ రెడ్డి ఎట్లా విద్యకు 1000 కోట్లు ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు? సో రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, ఆయనతోని ఏమీ కాదు. ఆయన కేవలం అసత్యాలను అట్లా అన్నిటి కూడా అంగట్లో పెట్టి అమ్ముతా ఉన్నాడు తప్ప ఇంకొకటి కాదు. నిజానికి ఆయన మరి విద్యార్థులు చదువుకుంటారండి, మీకు ఇచ్చే కేవలం చదివే అన్నాడు. మరి ఎందుకు కొడంగల్ నారాయణపేట టెండర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాని తర్వాత మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు? బీసీలు ఎక్కడ పోయిండు? బీసీలు లేరు అక్కడ, బీసీ విద్యార్థులకు ఇవ్వచ్చుగా. అదేవిధంగా 4th సిటీ అని కడుతున్నాడు ఆయన. 4th సిటీ అని దానికి 6 లేన్ రోడ్ వేపిస్తామని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక బీజేపీ ఎంపీని తీసుకొచ్చి ఆయనకు 4,000 కోట్ల టెండర్ ఇచ్చిండు. మరి దాంట్లో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు దొరకలేదు ఆయనకు. రైట్. కోడిగుడ్లు, పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లను కూడా వదులుతలేరు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఉండేది టెండర్ ప్రాసెస్లో, కానీ ఈరోజు రిజర్వేషన్ తీసేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా చెప్పగలిగిన ముఖ్యమంత్రి? అదేవిధంగా కోడిగుడ్లు మొత్తం కూడా ఆధిపత్య వర్గాలకు ఇచ్చేసిండు. పెద్ద పెద్ద 1,00,000, 2,00,000, 3,00,000 కోళ్ళ ఫామ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చేసిండు. ప్రొవిజన్ టెండర్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో కూడా చిన్న వాళ్ళు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు వ్యాపారం ద్వారా బతకాలనుకున్న వాళ్ళు సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకుంటారు, సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు. కానీ ఇలా 20,000 మంది వీళ్ళు చేయబట్టి రోడ్డు మీద పడ్డారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ ప్రపంచానికి? ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఇంకోటి ఘోరమైన పని ఏం చేసిండు? ప్రశ్నించే విద్యార్థి నాయకులందరినీ ఒకరోజు రాత్రే మూసేసిండ్రు, అరెస్ట్ చేసి మొత్తం కూడా బ్యారికేడ్స్ పెట్టి ఒక్కడే వచ్చి మాట్లాడిపోయాడు. ఎవరితో మాట్లాడిండు? ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ కుమార్ అంట. మేము మొట్టమొదటిసారి ఒక దళితుడిని వైస్ ఛాన్సలర్ చేసినాడు. ఒక వైస్ ఛాన్సలర్ దళితుడని ఎట్లా అంటావా నువ్వు? ఒక వైస్ ఛాన్సలర్ ఒక మేధావి అయితేనే ఆ స్థాయికి వస్తాడు. ఆయన పిహెచ్డీలు చేసి డాక్టర్ కుమార్ అని పేరు పెట్టుకుంటాడు. ఆయన దళితుడు కాబట్టి నేను వైస్ ఛాన్సలర్ చేసిన అని ఒక ఆచార్యులకే ఆచార్యుడైన ఒక వైస్ ఛాన్సలర్ను, ఒక మేధావైన వైస్ ఛాన్సలర్ను పట్టపగలే నువ్వు దళితుడు కాబట్టి నీకు వైస్ ఛాన్సలర్ ఇచ్చినావు అంటే నువ్వు అంటే నీకు మేధస్సు ఉండొచ్చు కాక, కానీ నీ కులం చూసే నేను నీకు వైస్ ఛాన్సలర్ ఇచ్చిన. అవసరమానండి?
నిజంగా ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక నిరక్షరాస్యుడిగా అజ్ఞానిగా మాట్లాడిందని నాకు అనిపిస్తున్నది. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్ కాళేశ్వరం ప్రాజెక్టు పొంగిపోలేదు, బాంబులు పెట్టిండు. చాలా మంచి ప్రశ్న ప్రవీణ్ అడిగారు. కుమార్ లాంటి వ్యక్తి కూడా అడిషనల్ డీజీ స్థాయి చేసిండు. ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, ఇంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. ఏంటి నిజమా ఇదంతా ఏంటి అసలు? నేనైతే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఎన్నో బాంబ్లాస్ను ఇన్వెస్టిగేట్ చేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా, వాటి గురించి అంతో కొంత తెలిసిన వ్యక్తిగా నేను అక్కడ తప్పకుండా పేలుడు జరిగిందని బలంగా నమ్ముతున్నాను. నేను ఏదో రాత్రి కలబడి పొద్దునొచ్చి చెప్పలే, ఉబుసుపోకగా చెప్పలే, లేకపోతే ఇంకెవరి మీద అభాండాలు లేడని చెప్పలే. అక్టోబర్ 21, 2023 సాయంత్రం 6:30 రవికాంత్ అనే ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నేను డ్యూటీలో ఉండగా పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అక్కడ పోయి చూస్తే ఒక పిల్లరు కుంగిపోయినది, అది కుంగిపోయినది రోడ్డు. దీని వెనక ఎవరో అసాంఘిక శక్తులు ఉన్నారు అని చెప్పి 21వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 22వ తారీఖు నాడు 174/2023 ఆఫ్ మాదేవ్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయింది. ఒక పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి. అదేవిధంగా అగంతకులు ఉన్నారు అని ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు మొట్టమొదట పోలీసులు చేయాల్సింది దాన్ని నేరస్థలంగా పరిగణించాలి. నేరస్థలంగా పరిగణించి ఆ నేరస్థలాన్ని సీజ్ చేయాలి. సీజ్ చేసి పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టాలి. డాగ్ స్క్వాడ్ను పిలిపించాలి, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను పిలిపించాలి, క్లూస్ టీమ్ను పిలిపించాలి, ఎక్స్ప్లోజివ్ నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళందరినీ పిలిపించాలి. నీళ్ళన్నీ విత్డ్రా చేసిన అంటే మొత్తం వదిలేసిన వాళ్ళందరినీ నీళ్ళ పిల్లర్ల దగ్గరికి పోయి మొత్తం కూడా శాంపుల్స్ సేకరించాలి. ఇవేవి జరగలేదు. ఆ 2 పేపర్లు ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్లు ఇప్పటికి కూడా. నేను పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ చెప్పిన. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఏదైతే ఉందో అది 3 నుంచి 4,000 కోట్లతో కట్టింది. ఆ బ్యారేజ్ 500 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువగా వరదలు ఎప్పుడైతే వచ్చినాయో 1986లో వచ్చిన వరదల్లో ఉధృతిని దృష్టిలో పెట్టుకొని దాని పునాదులు వేసింది. కరెక్ట్. కానీ 2022వ సంవత్సరంలో ఆ 1986 కన్నా ఎక్కువ వర్షం వచ్చింది. 29 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించింది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ చెక్కు జరగలేదు. 2023లో జూలై నెలలో 28 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించింది. మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాలేదు. అదే 2023లో కేవలం 20,000 క్యూసెక్లు, నేను 28 లక్షలు ఎక్కడ 20,000 అనుకోండి, 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నప్పుడు 5 నుంచి 2 గేట్లు మాత్రమే ఓపెన్ అయ్యి కేవలం 10,000 క్యూసెక్ల ప్రవాహం జరుగుతున్నప్పుడు ఒక్క పిల్లర్ మాత్రమే కుంగిపోతుంది. మీరు ఇప్పుడు ఈ బిల్డింగు సడన్గా కుంగిపోతే శబ్దాలు రావు, సైలెంట్గా కుంగిపోతుంది. కానీ పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చి కుంగిపోయింది. అది కూడా ఒక పిల్లర్కు నిలువుగా ఎప్పుడు క్రాక్ రాదు, నిలువున క్రాక్ రాదు. కానీ నిలువుగా క్రాక్ వచ్చిందంటే ఎవరో అసాంఘిక శక్తులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ అనే ఒక టెక్నిక్ వాడి పగుళ్ళు వచ్చేటట్టుగా ప్రభుత్వాన్ని బదనాం చేసేటట్టుగా కుట్ర చేసిండ్రు అనే అనుమానం నాకున్నది. ఆ రోజు పోలీసు వాళ్ళు అక్కడ కాల్ డీటెయిల్స్, ఆ కాళేశ్వరం మేడిగడ్డ ఏరియాలో ఏవేవి కాల్ డీటెయిల్స్ ఉన్నాయనే డంప్ అంటాం పోలీస్ లాంగ్వేజ్లో, టెక్నికల్ సిడిఆర్స్ మొత్తం కూడా ఆ రోజు లక్షల కాల్స్ సిడిఆర్స్ తీసుకొని హైదరాబాద్లో కాళేశ్వరం మీద విషం కక్కుతున్న వ్యక్తుల సిడిఆర్లు తీసుకొని 2 మ్యాచ్ చేసి ఉంటే అసలు దొంగ దొరికేవాడు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు చేయలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉత్తరాఖండ్, సిక్కింలో ప్రాజెక్టులు కొట్టుకొని పోతే కూడా అదే నెలలో, జూన్ నెలలో పోతే అదే సంవత్సరంలో అక్కడికి పోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేఘాల మీద కిషన్ రెడ్డి లెటర్ రాగానే, బన్సా నుంచి లెటర్ రాగానే ఊరికొచ్చి ఎస్ ఇది ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంతకన్నా ఘోరమైన విపత్తు లేదని అన్నారు. అందుకొరకే నేను ఒక పార్టీ జనరల్ సెక్రటరీ కన్నా ఒక మాజీ పోలీస్ అధికారిగా 10 మంది 20 మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి నేను ఆ కంక్లూజన్కి వచ్చిన. నేను అదే చెప్పిన, మీకు నిజంగా ఎఫ్ఐఆర్ను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇట్లా చేయాల్సి ఉండే, ఇట్లా చేయకుండా ఇంకా వేరే విధంగా ఎట్లా చేస్తారు అనేదే నేను చెప్పిన. నిజంగా పిల్లలు కూలిపోతే అన్ని పిల్లర్లు కూలిపోవాలి, ఒకటే పిల్లర్, అది కూడా ఏమాత్రం ప్రవాహం లేనప్పుడు ఎట్లా కూలిపోతుంది, ఎట్లా కుంగిపోతుంది.
సో అన్ని పిల్లర్లు పోవాలి. అదేవిధంగా మరి సుందిల్లా అన్నారం బ్యారేజీలో కూడా ఇలాంటి కుంగిపోవడం జరగాలి, అక్కడ జరగలేదు. ఎంతో అద్భుతంగా మరి కట్టిన ప్రాజెక్టు ఒక్క పిల్లరు కుంగిపోతేనే దీంట్లో ఏదో జరిగింది అన్న అనుమానం నాకు ఇప్పటికి కూడా బలంగా ఉంది. ఆ దిశలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అది పీసీ ఘోష్ కమిషన్ వేసింది. పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడ కూడా ఈ ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావించలేదు. అదే అడగబోతుంది. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు ఒకవేళ కనుక నిజంగానే బ్లాస్టింగ్ చేస్తే యాష్ మార్కులు కావచ్చు, మీరు అన్నట్టు ఎక్స్ప్లోజివ్ మార్క్స్ కావచ్చు, ఇవన్నీ అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండే. ఎందుకు ఇదంతా జరగలేదు? దీని అంశంలో అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అక్టోబర్ 9, 2023కే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ప్రభుత్వం అంతా కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది, ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉండదు. ముఖ్యమంత్రి ఏ చర్య తీసుకున్నా కూడా ఆ చర్య మీద కంటిన్యూస్గా రివ్యూలు జరుగుతాయి. అందుకొరకే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అప్పుడు ఎవరున్నారో ఆయన అడగాలి ఈ ప్రశ్న. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలి? చీఫ్ సెక్రటరీ ఆ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే గవర్నర్ ఎవరో నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప ముఖ్యమంత్రిని ఆ రోజు అపధర్మ ముఖ్యమంత్రిగానే ఉంటారు అప్పుడు ఎలక్షన్ కూడా. అప్పుడు వాళ్ళు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్నాను. అందుకొరకే ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో ఎవరైనా కానీ వాళ్ళని కూడా ఈ ప్రశ్న అడగాలని చెప్పినాను. అదే సార్, ఒకవేళ నిజంగానే ఇలాంటి దుశ్చర్యకు మా ఇతరత్ర అసాంఘిక శక్తులు ఎవరన్నా అన్నుంటే తెలియకపోవచ్చు. ఒకవేళ నిజంగానే మావోయిస్టు పార్టీ లాంటిది కనుక చేసి ఉంటే లెటర్ రూపకంగా ప్రకటించేవారు. ఏంటి ఎట్లా చూడవచ్చు? దీంట్లో రాజకీయ పార్టీల హస్తమే ఉందనుకుంటున్నారా, లేకుంటే నేనైతే బలంగా రాజకీయ పార్టీల హస్తం, ఏ రాజకీయ పార్టీ అని చెప్పేదానికన్నా కూడా కాళేశ్వరం నుంచి ఇంతకుముందు ఎంతైతే విషం కక్కుతున్నారో ఆ విషం కక్కే పార్టీల పాత్ర గురించి కూడా తీవ్రంగా పరిశోధించాలి. ఈ ఆడిట్ అనాలిసిస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా తీసుకొని పరిశోధిస్తే తప్పకుండా ఏదో ఒక ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అది ఆషామాషిగా జరిగిన వ్యవహారం అయితే కాదు, అట్లా అంత ఈజీ కూడా కాదు. ఇదంతా కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ప్రవీణ్ లాంటి వాళ్ళతో ఇంజెక్ట్ చేపిస్తే చదువుకున్నాడు, కొద్దిగా బ్రాడ్గా ఉంటాడు అని వెనకాల అంతా చేస్తున్నారని ఒక ప్రచారం అది ప్రచారం మాత్రమే, కానీ అది వాస్తవం కాదండి. వాళ్ళు నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ నేను పీసీ ఘోష్ కమిషన్ మీకు అసలు ఐడియా ఎందుకు వచ్చిందనే దానికి, పీసీ ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూస్తే వాళ్ళు ఎంతసేపు దీని వెనక అవినీతి ఉన్నది, దీని వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, టుమిడియేట్లో ఉండాల్సింది మేడిగడ్డకి ఎట్లొచ్చింది, దీని వెనక పెద్ద ఎత్తున జరిగింది, మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమేమి తీసుకొచ్చిండ్రు పర్మిషన్లు, దాని వెనక అవినీతి ఉంది, అవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అసలు ఈ ఒక్క పిల్లర్ ఎందుకు కుంగిపోయింది అనే దాని గురించి ఎందుకు మాట్లాడతలేరని నేను రివర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుండే అలవాటు ప్రకారం రివర్స్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే నాకు అర్థమైంది ఈ విషయం. అంతే తప్ప నాకు కేసీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నాకు ఈ విధంగా మాట్లాడమని చెప్పలేదు. ఇంతవరకు కూడా వాళ్ళు పలానా విషయం మీద పలానా విధంగా మాట్లాడమని చెప్పలేదు. ఏదైనా సోర్స్ దొరకబట్టే ప్రయత్నం, చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు మీకు దగ్గర ఉంటారు, ఇటువంటి ఏమైనా క్లూస్ దొరికినాయా మరి నాకు దొరికిన క్లూసే మీకు ఇప్పుడు చెప్పినా కదా, పబ్లికే చెప్పినా. నాకు దొరికిన సమాచారం అంతా కూడా ఏ విధంగా ఈ సమస్యను అప్రోచ్ కావచ్చు, ఏ విధంగా చేస్తే ఎవరు దొరుకుతుండే, ఏ విధంగా చేస్తే అసలు నిందితులు దొరికేవాళ్ళు. దీని మీద ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేయాలి మేము డిమాండ్ చేసినాం సిట్ వేయాలని కూడా మేము డిమాండ్ చేసినాం. మరి గవర్నమెంట్ అయితే ఆ మూడ్లో ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. వాళ్ళు ఎంతసేపు సిట్టు అనవసరమైన విషయాల మీద మాత్రమే సిట్టులు వేసి ఇబ్బంది పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు పనికొచ్చే విషయాల మీద సిట్టు వేస్తున్నారని అయితే నేను అనుకోవడం లేదు. ఇంకొకటి ఏంటంటే రవి గారు, మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు తెలవకుండానే ప్రయోజనాలు చేకూర్చే ఒక కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. లేకపోతే మేడిగడ్డను రిపేర్ చేయడం కోసం ఎంత టైం పడుతుందండి? ఒక బ్లాక్ 7 పిల్లర్లు ఉన్నాయి, 7 పిల్లర్లను రిపేర్ చేయడం ఒక సంవత్సరం కష్టపడితే సరిపోతుంది. కానీ ఇంతవరకు దానికి ₹1 పైస కూడా శాంక్షన్ చేయకపోవడం అనేది పలు అనుమానాలకు నాకు తావిస్తున్నది. అంటే బనకచెర్ల ఏదైతే ఉన్నదో ఆ బనకచెర్ల ప్రాజెక్టులో మనకు రావాల్సిన కోటా అంతా కూడా బనకచెర్లలో కట్టుకొని పోలవరం నుంచి బనకచెర్లకు ఒక లింక్ వేసి ఆ బనకచెర్ల రిజర్వాయర్లో ఈ నీటంతా పెట్టుకొని వాళ్ళంతా పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ తెలంగాణలో మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటే మా నీళ్ళు మేము వాడుకుంటాం కదా మిగులు జలాలని, మీరు ఎట్లా కట్టుకుంటారు అని ఆనాడు మహారాష్ట్ర ఎట్లయితే మన కట్టి తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇబ్బంది పెట్టినరో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజులు ఇబ్బంది పెడుతుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. అందుకొరకే ఈ కాళేశ్వరం రిపేర్ చేయకుండా ముఖ్యమంత్రి కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ అందరు జనాల అటెన్షన్ డైవర్ట్ చేస్తూ ఎంతసేపు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని రకరకాల అపవాదులు వేస్తున్నారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారము
ఆంధ్రప్రదేశ్లో ఉండే పెట్టుబడిదారులంతా కూడా రేవంత్ రెడ్డిని తమ ఏజెంట్గా వాడుకొని చేస్తున్నారన్న బలమైన అనుమానం నాకు. మీ దగ్గర లీగల్ టీం ఉంది, ఈ అన్ని ఆధారాలతోటి ఒక హైకోర్టులో రిట్ వేసి ఒక మంచి ఎంక్వైరీ కమిషన్ చేయాలని ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా మీ పార్టీ నుండి? ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నాం. మేము ముందైతే ఒక డిమాండ్ అయితే చేసినాం. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఏంది ఎట్లుంది కేటీఆర్ కవిత ఇదంతా ఏంది సార్? అసలు ఏం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో? మీరు వరుసగా కేటీఆర్ గారిని కలుస్తున్నారు. ఈ చర్చ ఎప్పుడన్నా నచ్చిందా? లేదండి, రాలేదు. చాలా మంది మిత్రులు, అన్న కావచ్చు, అక్క చెల్లి, చాలా మంది మిత్రులు ఈ ప్రశ్న అడిగినారు. నిజానికి పార్టీలో నేను ఇంతకుముందే చెప్పిన రవి గారు, పార్టీలో కవిత గారి గురించి లేకపోతే ఇంకా రకరకాల అనవసరమైన విషయాల గురించి చర్చ జరగడం లేదు. మేము ఎప్పుడు కేటీఆర్ గారిని కలిసినా మన సంస్థను ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల లోపలికి ఇంకా ఏ విధంగా చొచ్చుకొని పోవాలి, తర్వాత మనకు ఏ విధమైన అంశాలు రేపు రాబోయే రోజుల్లో పార్టీకి బాగా పనికొస్తాయి, తర్వాత పార్టీ వ్యూహము ఎత్తుగడ ఏ విధంగా ఉండాలి, వాటి గురించి ఆలోచించినాం. అదేవిధంగా తెలంగాణను ఈ బీజేపీ మరియు కాంగ్రెస్ల కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి నుంచి ఏ విధంగా రక్షించుకోవాలి అన్న దాని మీదనే పార్టీలో చర్చ జరుగుతుంది తప్ప కవిత గారి మీద తర్వాత ఇంకెవరైనా వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే పార్టీ లైన్ కాకుండా వేరే లైన్ ప్రకారం మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎక్కడ కూడా చర్చలు అయితే జరగలేదు నాకు తెలిసి. ఇంటలెక్చువల్గా ఉన్న ప్రవీణ్ కుమార్ ఎవరెస్ట్ లాంటి వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం చేసేసింది, ఒక జోకర్ను చేస్తుంది, రకరకాల మీడియా సమావేశాలు పెట్టిస్తుంది. అందరూ వరుసగా బహుజనులు, ఇతరులు, వాళ్ళు వీళ్ళందరూ ఇష్టానుసారంగా కామెంట్స్ పెడుతుండ్రు. ఎప్పుడైనా బాధ అనిపించిందా? కామెంట్స్ పెట్టడం నేను బీఎస్పీ ఉన్నప్పుడు కూడా పెట్టిన రవి గారు. నేను బీఎస్పీలో ఉన్నప్పుడు కూడా నా మీద కామెంట్స్ పెట్టిండ్రు. నేను గురుకులాలకు సెక్రటరీగా ఐపీఎస్ను వదిలి ఒక బంజారా సామాజిక వర్గంలో ఎక్కడో మారుమూల తండలో పుట్టి పెరిగిన బిడ్డ 13 సంవత్సరాల వయసులో ఆమె చేతిలో త్రివర్ణ పతాకం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి ఆమెను ఇంకొక అబ్బాయిని ఎవరెస్ట్ పంపించినప్పుడు కూడా అదే కామెంట్ చేసిండ్రు. నేను పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించినప్పుడు అదే కామెంట్ చేసిండ్రు. అదేవిధంగా నేను పిల్లలను విదేశాలకు పంపిస్తే కూడా అదే కామెంట్ చేసిండ్రు. నేను పిల్లలకు కేసీఆర్ గారిని కన్విన్స్ చేసి ఒక 600 గురుకుల పాఠశాలను తీసుకొచ్చి పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు వచ్చే ప్రయత్నం చేస్తే దాని మీద కామెంట్ చేసిండ్రు. 12వ తరగతి అయితేనే పిల్లలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ పిల్లలు పెద్ద ఎత్తున చదువుకోవాలి, అమ్మాయిలు చిన్నతనంలోనే తల్లులు కావడం ఏంటి, వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళకు డిగ్రీ కాలేజీలు పెట్టిస్తే వాటి మీద కూడా కామెంట్ చేసిండ్రు. సో మత మార్పిడి చేయిస్తున్నారని కామెంట్ చేసిండ్రు, హిందూ వ్యతిరేకనే కామెంట్ చేసిండ్రు, రకరకాల కామెంట్లు చేసిండ్రు. ఇవన్నీ నాకు అలవాటైపోయినాయి రవి గారు. నేను లక్ష్యం అంతా ఒకటే, ఈ పేదరికానికి గురైన ప్రజలు, అనాదిగా వివక్షకు గురైన ప్రజలు, అనాదిగా అణచివేతకు గురైన ప్రజలు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళందరినీ కూడా సమానంగా తీసుకురావాలి, రాజ్యాంగ ఫలాలు వాళ్ళకి అందించేటట్టు చూడాలనే లక్ష్యం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చిన. సో అది కొరకు నేను ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీఎస్పీలో చేరితే కూడా బీఆర్ఎస్ బీ టీం అని అప్పుడు అన్నారు, రైట్. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదని నేను కేసీఆర్ గారి వెంట నడుస్తే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పొస్తే అప్పుడు కూడా నా మీద 500 కోట్లు తీసుకొని బీఆర్ఎస్లో జాయిన్ అని నిందలేసిండ్రు. సో ఇవన్నీ కూడా నేను చూస్తాను. తర్వాత నేను ప్రభుత్వం ప్రతిక్షణం ప్రశ్నిస్తూ కూడా నా మీద మళ్ళీ 500 కోట్లు గురుకులాల్లో తిన్నాడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రవీణ్ కుమార్ వల్లనే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అంశం. అదే నేనే విషాహారం పెట్టి నేనే అన్నం వండి గిన్నెలన్నీ తీసుకుపోయి పిల్లలకు గంట పెట్టి విషయం తినిపిస్తున్నా అని చెప్పేసి కూడా నా మీద ప్రచారం చేసిండ్రు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు, ప్రతి చోట కూడా ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఛాలెంజ్ చేసినాను, నీ దగ్గర 1,00,000 మంది పోలీసులు ఉన్నారు, సిఐడి ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది, విజిలెన్స్ ఉన్నది, వాళ్ళందరినీ మా ఇల్లు అడ్రస్ ఇదే 3-8 కోసిని కాగజ్నగర్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ అడ్రస్ ఎక్కడ ఉంటే అక్కడ మా ఇంటికి వచ్చి చూడండి, 100 సీసీటీవీ కెమెరాలు మా ఇంట్లో పెట్టు, నేను ఫుల్ యాక్సెస్ ఇస్తాను కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్పింది. కానీ ఆయన కేవలం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం మాట్లాడిందో అవే అసత్యాలు, అబద్ధాలు, బూతులు, బాతులు. చుట్టూ సెక్యూరిటీ AK-47తో కాపులా, అటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా ఇదంతా వచ్చి రకరకాల నిందలు పడుతుంటే ఎప్పుడన్నా నిద్రపోతున్న సమయంలో ఆలోచన వచ్చిందా, ఎందుకురా ఇదంతా వట్టిగా మనం ఇదంతా చేసినాము?
మనసుకు నచ్చిన పని చేస్తున్నారైతే ఆనందంగా ఉంది. కానీ మీరన్నట్టుగా అప్పుడప్పుడు గురుకులాలను అనవసరంగా వదిలేసామా? ఐపీఎస్‌ని వదిలేందుకు బాధ లేదు గానీ, గురుకులాలను అనవసరంగా వదిలేసామా అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు కలుగుతుంటది. ఈ రాజకీయాల్లో ఇవన్నీ ఆహ్, తిట్టడము, ఇక రకరకాల ఉదాహరణకు 'ఆంధ్రజ్యోతి' లాంటి దినపత్రికలు ఏంది సార్ నా పదే మీద పదే ఒక మీడియాలో అభాండాలు అభాండాలు ఏయడము ఇవన్నీ గూడా చూస్తుంటే ఒక్కోసారి ఇవన్నీ కామన్ అనిపిస్తది. ఫస్ట్‌లో కొంత ఇబ్బంది అయినప్పటికి కూడా ఇవన్నీ కామన్ అనిపిస్తది. కాకపోతే గురుకులాలు వదిలేసినందుకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తది. అయ్యో! ఈ పిల్లలు మన సొంత బిడ్డల్లాగా చూసుకున్నాం గదా! 105 మంది పిల్లలు చనిపోయిండ్రు. మా పిల్లలు గూడా మా పిల్లల్లాగా ఈ పిల్లలు గూడా అయ్యేవాళ్ళు గదా! ఎందుకంటే మా పిల్లలిద్దరు గూడా గురుకులాల పిల్లలతో కలిసి ఉండేవాళ్ళు. మేము స్కూళ్ళలోకి పోతే ప్రిన్సిపల్‌లు ఏమంటారు ప్రిన్సిపల్ "అమ్మో! నువ్వు సెక్రటరీ బిడ్డవు గదా! నువ్వు మా ఇంట్లో వండుకో. నీకేం కావాలి చెప్పమ్మా" అంటే మా అమ్మాయిలు ఏ డార్మిటరీలో ఉంటే ఆ డార్మిటరీలోనే పడుకోవడం. తర్వాత వాళ్ళేం తింటే అదే తినడం. వాళ్ళు ఒక లైన్‌లో నిలబడితే మా అమ్మాయి కూడా అదే లైన్‌లో నిలబడడం. అలాంటి ఒక గొప్ప కుటుంబంగా బతికిన గురుకులాలు ఈరోజు పూర్తిగా నిరాదరణకు గురైనాయి. ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. పిల్లలకు హైయర్ ఎడ్యుకేషన్ క్యాంప్స్ లేవు, స్పోర్ట్స్ క్యాంప్స్ లేవు. తర్వాత వాళ్ళకు డబ్బులు సరిగ్గా రావడం లేదు. షూస్ లేవు, యూనిఫార్మ్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ దోపిడీదారులకు కేంద్రంగా మారినాయి. సో ఇవన్నీ చూస్తుంటే అయ్యో! మనం అక్కడే ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుండే అనిపిస్తది గానీ, రాజకీయంలో మీరు ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసిన గురుకులాల మీద మీరే మాట్లాడుతున్నారు. అది ఏంది ఆ ప్రస్తుత గురుకులాల ఆఫీస్ పరిస్థితి? ముందర నేనే ధర్నా చేసిన. 105 మంది పిల్లలు చనిపోయినరు. మరి ఈ పిల్లలకు కౌన్సెలింగ్ చేయండి. లేకపోతే ఈ ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి నేను ధర్నా ఎందుకంటే మనిషి లీడర్ అనేవాడికి ముందు అన్నిటికన్నా ముందంగా ఉండాల్సిందంటే స్పందించే హృదయం. స్పందించే హృదయం లేకపోతే నీకు దగ్గర ఎన్ని కోట్ల రూపాయలున్నా, ఎన్ని ఎంత నెట్వర్క్ ఉన్నా కూడా, ఎన్ని మంది మార్బలం ఉన్నా కూడా, నీ దగ్గర స్పందించే హృదయం లేకపోతే వేస్ట్. అందుకొరకు ఆ బాధ అయితే అప్పుడప్పుడు ఉంటుంది, వాస్తవం మీరన్నది. కానీ నేను ఆ బాధ లేదని అబద్ధం చెప్పడానికి కాదు కానీ, అయ్యో వదిలేసినాం కదా అనవసరంగా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ రాజకీయంలో ఇంకా ఎక్కువ విశాలమైన వేదిక కదా ఇది. ఇంకా రకరకాల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, గిరిజనుల సమస్యల మీద, పోడు భూముల సమస్యల మీద, రోడ్ల సమస్య మీద, ఎన్నో సమస్యల మీద ప్రశ్నించే అవకాశం రాజకీయాల్లో ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనిషికి ఏది నచ్చితే అది స్వతంత్రంగా ఎలాంటి అరమరికలు లేకుండా ఎవరిని అసభ్యంగా రేవంత్ రెడ్డి లాగా అసభ్యంగా మాట్లాడకుండా ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చిన నాకైతే ప్రశాంతంగానే నిద్రపోతున్నా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అప్పుడప్పుడు ఈ బాధలు, ప్రజల బాధలను చూసినప్పుడు, ఉదాహరణకు దీన్ దయాళ్ రైతులు 400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే వర్గాల్లో వాళ్ళని కలిశాను. నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి. మహిళలు చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని, ఆ రబ్బర్ చెప్పులు వేసుకొని, ఆ నేషనల్ హైవే ఈ రాజీవ్ రహదారి మీద నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఎక్కడ వంటున్నారో తెలుస్తలేదు, ఎక్కడ తింటున్నారో తెలుస్తలేదు. భద్రాచలం ఆ ఏరియాలో, జంగారెడ్డిగూడెము, భద్రాచలము ఆ ఏరియాలో వేల ఎకరాలు 170 యాక్ట్‌ని ఉల్లంఘించి వేల ఎకరాలు ఆక్రమించి పామాయిల్ తోటలు పెట్టుకున్న వాళ్ళను ఒక్కరోజు కూడా ముట్టుకోలే ఫారెస్ట్ వాళ్ళు. అదేవిధంగా కంచా గచ్చిబౌలిలో 100 ఎకరాల అడవిని వందలాది మంది పోలీసుల పహారాలో పట్టపగలే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ యాక్ట్‌ను పట్టపగలే ఉల్లంఘించి ఎన్నో నేళ్లను చంపి, నెమళ్లను చంపి వందలాది చెట్లను నాశనం చేసినప్పుడు ఒక్కరు కూడా ఫారెస్ట్ వాళ్ళు నోరు మెదపలే. ఈ పేద రైతులు బతుకుతెరువు కోసం పోటీ చేసుకుంటుంటే వాళ్ళ వ్యవసాయాన్ని పూర్తిగా బంద్ చేసి వాళ్ళను బిచ్చగాలుగా తయారు చేస్తే వాళ్ళందరూ కూడా ఈ కర్జల్లి అటవీ ప్రాంతం నుంచి హైదరాబాద్ వర్గాల దాకా నడుచుకుంటూ వస్తుంటే అసలు ఏంది, ఎందుకోసం వీళ్ళు ఎవరికి ఓటేసిండ్రు, ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకరోజు కొండా సురేఖ గారు వచ్చి అమ్మ ఏమైంది తల్లి, నేను మహిళనే నువ్వు మహిళవే, ఎందుకు నడుస్తున్నావు అని అడగలేదు. ఒక అధికారి అడగలేదు, ముఖ్యమంత్రి ఒకరోజు మాట్లాడలేదు, ఒక ఎమ్మెల్యేను పంపించలేదు. వాళ్ళందరినీ చూస్తే అప్పుడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. రాజకీయాలు అంటే ఇట్లనే ఉంటాయా అని అనిపించింది. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి ఒక్కడేనా, ఇంకెవరన్నా? చాలామంది ఉంటారు ప్రధాన కార్యదర్శులు. ఓ పార్టీలో 5-6 మంది ఉంటారు నాకు తెలిసి. సో ఏంది మీ పాత్ర దాంట్లో? ఇంకా పాత్ర అనేది పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా పార్టీ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఇస్తూ ఉంటుంది. విద్యార్థుల సమస్యల గురించి పోరాడమని చెప్తుంది, కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా యువతను మోటివేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అణచివేయబడ్డ వర్గాలను ఆ పార్టీకి మరింత చేరువగా చేయాలి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించే కార్యక్రమాలు చేయాల్సి ఉంటాయి. ఇంకా చాలా కార్యక్రమాలు పార్టీలో ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి పరిమితం చేయాలి, మంత్రిని చేయాలి. నా మాట వినాలి. ఇది మళ్ళీ నిజమా? మీరు అక్కడి నుంచి మొత్తం వాళ్ళకి కావాలన్నరికే ఇది వచ్చారు. నిజమా? అబద్ధమా? ఇప్పుడు కాదు కదా మాట్లాడాలి మనం.
ఏంటి సార్ అసలు నిజమేనా? కాదండి, కాదు. సిర్పూర్ కాదు. కాన్స్టిట్యున్సీ నుంచి మీరు పోటీ చేస్తున్నారా లేదా? నేను చెప్పినా కదండి, నేను ఆల్రెడీ నందినగర్లో ఆ నివాసం నుంచే చెప్పిన, నేను సిర్పూరు కాగజ్ నగర్ నుంచే పోటీ చేస్తున్నాను. నేను మా పార్టీ అగ్రనాయకత్వాన్ని, మా వ్యవస్థాపకులు పెద్దలు కేసీఆర్ గారిని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, వాళ్ళిద్దరిని తప్పకుండా నేను ఒప్పించి తప్పకుండా సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాను అని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. దయచేసి కోనప్ప గారికి కూడా ఈ విషయం తెలిసినట్టుగా మీరు చెప్పండి. సో నేను ఎందుకంటే ఆయన మరీ ప్రతిసారి కూడా కోనప్ప గారు ఆయన 30 సంవత్సరాలు రాజకీయం చేసిండు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 3 సార్లు ఓడిపోయిండ్రు. సో ఆయన కోనప్ప గారు వారు ఎలాంటి వ్యక్తి అనేది ఇక్కడ చర్చకు అనవసరం. సో పెద్ద మనిషి. సో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చేతినంత కాడికి ఈ ప్రాంతానికి సాయం చేశారు. కానీ ఆయన వద్దనుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. అందుకొరకే నన్ను ఆదరించారు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఎక్కడ పుట్టినా చూడలేదు. నన్ను సొంత బిడ్డగా కాపాడుకున్నది ఈ గడ్డ. ఈ ఈ ప్రజలందరూ కూడా నన్ను సొంత బిడ్డ చూసుకున్నారు. వాళ్ళు నా లోపల ఎందుకో ఒక మంచి మనిషిని చూసిండ్రు. ఈయన మా ఎంబడి ఉంటాడు, ఈయన మమ్మల్ని గౌరవిస్తాడు, మమ్మల్ని మనుషులుగా చూస్తాడు, మా ముందర డ్రామాలు చేయడు, మా నోటికాడు కూడా తీసుకోడు, మమ్మల్ని అణిచివేయడు, మా మీద అక్రమంగా కేసులు పెట్టే వ్యక్తి కాదు, మమ్మల్ని గౌరవిస్తారు సార్. నా కులం చూడలే వాళ్ళు. కానీ ఈయన ఒక గొప్ప హోదాను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిండని చూసిండు. సో అలాంటి వ్యక్తులు నా వెనక నిలబడ్డారు కాబట్టి నేను ఎవడో తెలియకుండా నేను ఈ జనరల్ కాన్స్టిట్యూన్సీ నాకు 45,000 ఓట్లు వేసిండ్రు ఈ ప్రజలు. ఆ 45,000 ఓట్లు మెజారిటీ ఓట్లు కోనప్ప గారికి పోయే ఓట్లే అవి ఒకప్పుడు. కానీ ఆయన అంటే ఆయన విధానాలు నచ్చక, వాళ్ళ కుటుంబ విధానాలు నచ్చక, ఇలా మీరు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు విన్నారో లేదో, ఒక కోనప్ప గారి పుత్రుడు వంశీ అంటే ఆయన పేరు, నేను ఎప్పుడు చూడలేదు ఆయన. సో ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్తను బిడ్డ అని ఘోరమైన భాషలో మేము ఆందోళన కావచ్చు కానీ మీకు గుణపాఠం నేర్పి తంతం చేస్తాం, మీ అది చేస్తామని దుర్భాషణ అంతా. ఆ మాట నేను ఇక్కడ మాట్లాడలేను. అవన్నీ మాట్లాడుతూ ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 2,20,000 మంది, 2,30,000 మంది ప్రజలున్న ఈ గడ్డ ఒక 20 మంది కుటుంబాలకు 40 సంవత్సరాల నుంచి భయపడుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ అది నచ్చలేదండి. అంటే వాళ్ళు కోనప్ప గారిని ప్రజలు గౌరవిస్తారా, దూషిస్తారా, ద్వేషిస్తారా అనేది అది ఇక్కడ చర్చ అనవసరం. వాళ్ళకి ఎందుకో నచ్చలేదు కాబట్టి నన్ను ఆదరించారు. ఆ ఆదరించిన ప్రజలే ఇప్పుడు మా వెంబడి ప్రవీణ్ కుమారే ఉండాలంటున్నారు. ఈయన ఎస్సీ కాబట్టి జనరల్లో పోటీ చేయకూడదనో అదనో వాళ్ళు ఒక్క నిమిషం చెప్పింది. పార్టీ ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి పార్టీ ఇప్పుడు మాట్లాడలేదు. పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ల మీదనే బాగా ఫోకస్ చేస్తూ ఉన్నది. సో అంటే మా ముందర ఉండే టార్గెట్ అది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చే, అది కోనప్ప గారికి కూడా తెలుసు, 3 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల గురించి ఇప్పుడు అంత అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాంత ప్రజలు నన్ను కోరుకున్నారు. సో కోరుకున్న తర్వాత నేను రాజకీయాల్లో ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పోవడానికి ఉండదండి. ప్రజలు ఒక వ్యక్తిని నాయకుడిగా కోరుకున్నప్పుడు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళను భుజాల మీద ఎత్తుకోవాలి, వాళ్ళని గౌరవించాలి, అంతే. వాళ్ళని దేవుళ్ళుగా పూజించాలి. అది నా కల్చర్, అది నా సంస్కృతి. సో పార్టీ ఎక్కడ కూడా నన్ను నో అని చెప్పడము, లేకపోతే పార్టీ అతను మంచోడు నువ్వు చెడ్డోడు అని చెప్పడము, లేకపోతే ఆ విషయాలు ఎక్కడ కూడా చర్చకు రాలేదు. మా మిత్రులు కూడా మా పార్టీ నాయకత్వం ఈ కాగజ్నగర్ పట్టణ ప్రజలను, కాగజ్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పిలిపించి వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకున్నారు. సో ఈ విషయంలో పెద్ద చర్చ లేదు. కాకపోతే నేనేమంటానంటే ఇదొక గొప్ప అవకాశం నాకు ఈ ఏరియా. నాకెందుకో ఈ కాగజ్నగర్, ఈ సిర్పూరు అనేది నాకు ఒక ఛాలెంజ్ అనిపిస్తుంది. సో ఇక్కడ విపరీతమైన పేదరికం ఉండడం, అదేవిధంగా కనిపించని అణచివేత ఉండడం, ఈ బహుజన వర్గాలు నిరంతరం సంపదకు, మరి ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు బహుజన వర్గాలు సంపదకు దూరంగా ఉండడం, అగమ్య గోచరంగా విద్యకు నోచుకోలేదు, తర్వాత రోడ్లకు నోచుకోలేదు, తర్వాత ఒక ఆత్మగౌరవానికి నోచుకోలేదు, ప్రశ్నించిన ప్రతి ఒక్కడు కూడా కేసులకు గురి కావడం, ఇవన్నీ చూస్తే అమ్మ వీళ్ళ వెంబడి మనం లేకపోతే వీళ్ళ పరిస్థితి ఘోరంగా అవుతుందన్న భావన నా లోపల రోజు రోజుకు బలంగా అవుతున్నది. కాబట్టి నేను ఓడిపోయిన తర్వాత ప్రేమ్ సాగర్ రావు గారు ఓడిపోయారు, ఐక్యరెడ్డి గారు ఓడిపోయారు, వాళ్ళు వచ్చిండ్రు పోటీ చేసిండ్రు, వాళ్ళకి ఏదో గ్యాంబ్లింగ్ డేనికి పోయి గ్యాంబ్లింగ్ చేసినట్టుగా గ్యాంబుల్ చేసి మన పత్తాలు మనకు అనుకూలంగా వాడలేదు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే ప్రజలను కేవలం ఒక నెంబర్లుగా చూశారు, వాళ్ళు ఒక ఓటర్లుగా చూశారు. నేను ఈ ప్రజలను ఓటర్లుగా, ఒక నెంబర్లుగా చూస్తున్నాను, నా కుటుంబ సభ్యులుగా చూస్తున్నా.
నేను ఓపెన్ చెప్పిన నాకు ఏమీ లేదు, మీరే నా అల్లలు చెల్లెలు. ఇప్పుడు కోనప్ప గారికి ఉన్నట్టుగా ఒక 30 కుటుంబాలు 20 కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కాలనీ పెట్టుకొని అట్లా ఉండడానికి నాకేం లేదు. ఈ ప్రజలే నా కుటుంబ సభ్యులని నేను చెప్పిన. వీళ్ళే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, వీళ్ళే నేను కుటుంబ సభ్యులు అని చెప్పి పోతాను. అంతే తప్ప నా దగ్గర ఒక రహస్య ఎజెండా, నేను ఇట్లా చేయాలి అట్లా చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఈ సిర్పూర్ పేపర్ మిల్లో ఉండే అన్ని కాంట్రాక్టులు మా కుటుంబ సభ్యులే దొబ్బాలి, ఇక్కడ ఉండే కాంట్రాక్టులు అందరూ కూడా అన్ని కాంట్రాక్టులు లోబోల పేర్ల మీద ఉంటాయి, కానీ వెనక నుంచి మాత్రం మా కుటుంబ సభ్యుల పేర్ల వాళ్ళ దగ్గరనే ఏటీఎం పిన్ ఉండాలి. సో అనే దురాలోచన కానీ దురాశ కానీ స్వార్థం కానీ నాకు లేదండి. నేను ఓపెన్ చెప్తాను, ఇవాళ ఈ ప్రజలను నాకన్నా గొప్పగా తయారు చేయాలని నేను వచ్చిన. ఇక్కడ మరి ముఖ్యంగా విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని నేను వచ్చిన. వాళ్ళు కోరుకుంటున్నారు. అది కోనప్ప గారు అర్థం చేసుకుంటే బాగుంటుంది, అంతే తప్ప ఇక నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని అంటే ఆయన ఒపీనియన్ ఆయనదండి. నేను ఆయన దుర్భాషలాడగా అట్లా ఆ కల్చర్ నుంచి నేను రాలేదు, నేను అట్లా మాట్లాడను కూడా. సో వారి ఆలోచన అది, నా ఆలోచన ఇది. సో నేను అంత మాత్రం నేను శత్రువుగా చూడడమో లేకపోతే వాళ్ళ కుటుంబాలను లేకపోతే వాళ్ళని శత్రువుగా చూడడం అనేది ఆ కల్చర్ నుంచి రాలేదు. నేను నేను ఇల్లు తీసుకుంటే కూడా ఇల్లు ఇచ్చినోని బెదిరించిండ్రు. మేము పార్టీ ఆఫీస్ తీసుకుంటే పార్టీ ఆఫీస్ ఇచ్చినోని బెదిరించిండ్రు. సో ఇప్పుడు ఫోన్లో ఈరోజు యాజ్ వి టాక్ టుడే ఈరోజు కూడా బెదిరిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు గమనిస్తున్నారు అంతా కూడా, అంటే ఈ బెదిరింపులకు అంతా విన్నాడు అని. అందుకొరకే నాకు ఈ ఏరియాలో ప్రజలను కాపాడుకోవాలి అన్న భావన, అంతే తప్ప నేనేదో బయటికి పోతా అది పోతా అదంతా కరెక్ట్ కాదండి. ఈ ఏరియా ఒక ఛాలెంజ్. సో ఐ నీడ్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్, ఐ నీడ్ టు డెవలప్ దిస్ ఏరియా. దట్స్ వాట్ ఐ డీప్లీ బిలీవ్. అంటే నేరుగా ఒకవేళ కన్విన్స్ చేసి ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితుల్లో సిర్పూర్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అంతే కదా? మీ కంక్లూజన్ అదేనా? నేను అదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నానండి. నేను తప్పకుండా మా పార్టీ కూడా నా లాజిక్, నేను ఇస్తున్న రీజనింగ్ డెఫినెట్గా కన్విన్స్ అవుతుంది అనుకుంటే. అయితే ఇప్పటికిప్పటికి ఎలక్షన్లు లేవండి. ఇదంతా ఎందుకు సార్ అంటే 7th or 6th రోజు కోనప్ప డేట్ ఫిక్స్ అయిపోయింది. మీరు కోనప్పకి సపోర్ట్ చేసుగా, కోనప్ప మీకు సపోర్ట్ చేసుగా, ఏంటి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు సిర్పూర్ ప్రజలు. కోనప్ప గారు ఆయనే డేట్ ఫిక్స్ చేసుకున్నారా? ఆయన అసలు ఏ పార్టీలు ఉన్నారు? ఆయన పార్టీ చాలా అధికారం పోయిన తర్వాత చాలామంది స్వార్థపరులు పార్టీని 10 సంవత్సరాల పాటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాని ఫలాలు అనుభవించిన వ్యక్తులు, మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తులు, ఎక్కడో ఉన్నవాళ్ళు డిప్యూటీ సీఎం అయిన హోదాలు, ఎక్కడో ఉన్నవాళ్ళు 2 సార్లు మినిస్టర్ అయిన హోదా నుంచి వచ్చిన వ్యక్తులు పార్టీ ఒక్కసారిగా అధికారం వరకు స్వార్థం కోసం ఒక్కసారి కాంగ్రెస్ వైపు పోయాను. నేను అప్పటికి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వలేదు. నేను బీఎస్పీ అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ గారితో చర్చలు జరపడానికి పోయిన వెంటనే అప్పటి వరకు అతని కోసం వెయిట్ చేస్తున్న కోనప్ప గారు, అదేవిధంగా ఐకే రెడ్డి, వీళ్ళందరూ కలిసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కాంగ్రెస్లో పరిస్థితి ఇప్పుడు గడ్డుగా ఉన్నది, కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది కాబట్టి అయ్యో మళ్ళీ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ఏ కావాలి అని అంటున్నారు. కాబట్టి ఇక్కడైతే మనకు మళ్ళీ అవకాశం వస్తుంది అని ఏదైనా వాడిగా కాళ్ళ మీద పడైనా ఏళ్ళ మీద పడైనా మనం మళ్ళీ ఈ పార్టీలకు వద్దాము అన్న ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మీద పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉన్నది, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి ఆయన్నే ఈరోజు వస్తా ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని చూసుకుంటే ఆయన్నే అడగాలి, ముహూర్తం ఎవరు పెట్టిండ్రు ఏంటనేది ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం. కేటీఆర్ మీదిక్కున్నాడు, కానీ ఇక్కడున్న కోవలక్ష్మితో పాటు జోగు రామన్న కావచ్చు, అటు జగదీష్ రెడ్డి కావచ్చు, ఆల్రెడీ కోనప్పని కల్పించి మాట్లాడు చర్చలు అన్నీ అయిపోయినాయని ఫుల్ క్లారిటీలో ఉన్నారు వాళ్ళు. మీరు వాళ్ళనే అడగాలి. మీరు చెప్పిన 3 వ్యక్తులు, కోవలక్ష్మి గారు కానీ, జోగు రామన్న గారు కానీ, జగదీష్ రెడ్డి కానీ, వాళ్ళనే మీరు ఈ ప్రశ్న అడగాలి. నాకైతే తెలియదు రవి గారు, నా దృష్టిలో అయితే లేదు. నా దృష్టిలో లేని అంశాన్ని, నాకు తెలియని అంశాన్ని నేను దానికి సమాధానం ఇవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇప్పటికే చాలా రకాల అవమానాలు పడుతూ ముందుకు వస్తున్న మీరు మరోసారి ఏదన్నా ప్రమాదం ఉంటే ప్రజల ముందు చెప్తే. నాకు అలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదని అనుకుంటున్నా. నేను పార్టీలోకి వచ్చినప్పుడు కండిషనల్గా రాలేదు. అంటే నాకు ఇది ఇస్తేనే నేను వస్తాను పార్టీలోకి. నాకు ఈ వేదిక మంచిగా అనిపించింది. ఇది ఒక లౌకిక వేదిక.
నేను బీఎస్పీ నుంచి బీఎస్పీ అగ్రనాయకత్వం ఆనాడు విపరీతమైన కన్ఫ్యూజన్కి గురయ్యి బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నట్టుగా వచ్చినప్పుడు నేను ఆ పరిస్థితి భరించలేక ఆ చిత్రవద భరించలేక నేను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను అంత బీఎస్పీలో ఉన్నప్పుడే కేసీఆర్ గారితో ఉమ్మడి పోరాటం చేద్దాము, తర్వాత కూటమిగా పార్లమెంట్ ఎలక్షన్లో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బీఎస్పీ అగ్రనాయకత్వం దానికి ఒప్పుకున్నది. కానీ అదే బీఎస్పీ అగ్రనాయకత్వం సడన్గా కూటమి రద్దు చేసుకోమన్నప్పుడు నాకు ఇష్టం లేక నేను అప్పుడున్న వేదికల్లో కాంగ్రెస్ నుంచి నాకు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా నేను ఆ ఆఫర్స్ కాదని నేను కేసీఆర్ గారి వైపు నడవాలనుకున్నాను. ఆ ప్రశ్న మీరన్న ప్రశ్న మళ్ళీ ప్రవీణ్ కుమార్ అవమానాలకు గురవుతాడా, మళ్ళీ పవన్ కుమార్ వెన్నుపోట్లకు గురవుతాడా అనేది నాకైతే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అనుకుంటున్నాను. సో ఉత్పన్నం కాదని అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఎస్, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి సుధాకర్ అనే మీ గురుకులాల్లో చదివిన వ్యక్తి యూపీపీఎస్సీలో రామ్టెంక్ సుధాకర్ మంచి ర్యాంక్ వచ్చింది. ఇలాంటి చాలామంది ప్రవీణ్ మళ్ళా కాగజనగర్ వదిలిపెట్టి పోతే అలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని ఒక చర్చ జరుగుతుందట. ఏం చెప్తారు వాళ్ళందరికీ మీరు? ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు మేంబడే ఉంటాడు, ఎప్పుడు నిరంతరం చివరి శ్వాస వరకు కూడా మేంబడే ఉంటాడు. పక్క ఒకవేళ టికెట్ ఇవ్వకుండా ఎండే ఉంటారు. ప్రవీణ్ కుమార్ మేంబడే ఉంటాడు పక్క. ఏంటి సార్, ఒక 2 అంశాలు చెప్పి ముగించేద్దాం. ఆర్డర్లు ఇచ్చే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ అయిన తర్వాత మొన్న ఒక ధర్నాలో పోలీసు వాళ్ళు కాళ్ళు పట్టి విడుచుకుపోయి బండిలో వేసిన దృశ్యం ఏమనిపించింది మీకు అప్పుడు? ఇది మొదటిసారి కాదు, కానీ కొంచెం వింతగా ఉంటుంది. ఐ మీన్ వాళ్ళకు నన్ను గుంజే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళ చేతిలో ఈడ్చుకుంటూ పోతుంటే నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేను ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నా అన్న లక్ష్యం గుర్తున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే నేను పోలీస్ ఆఫీసర్గా ఉంటే దీన రైతులకు న్యాయం చేసి ఉండేవాడిని కాదు, పోలీస్ ఆఫీసర్గా ఉంటే పోడు రైతులకు న్యాయం జరిగేది కాదు. యూనిఫామ్ వేసుకొని పైలు ఎవరు ఆర్డర్ ఇస్తే రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిండు, ఆ ప్రవీణ్ కుమార్ ఎవడ రోడ్డు మీద నుంచి తీసేసేయండి, ఏంది పోడు గీడు అంత రైతుల నడుస్తూనే ఉంటుంది అని ఆర్డర్ ఇస్తే వీళ్ళు వెంటనే వచ్చి తీసుకొని పోయిన తర్వాత సార్ మీరు దయచేసి ఏమనుకోకండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం అంటే నేను కూడా చెప్పిన నా డ్యూటీ నేను చేస్తున్నా, మీరు కూడా ఏం బాధపడకండి, నేను ప్రజల కోసం పోరాడాలని యూనిఫామ్ పక్కకు పెట్టి తుపాకీ పక్కకు పెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన. అందుకొరకు నాకు క్లారిటీ ఉన్నది. సో మీకు కూడా క్లారిటీ ఉన్నందుకు సంతోషం. సో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు, సిఏ గారు మీరు నా రూమ్లో వచ్చి కూర్చోండి సార్ అన్నాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్ కదా సార్, మీరు నన్ను వద్దండి, నేను అందరి ఖైదీలను ఎక్కడ కూర్చోబెడతారు అక్కడ కూర్చోబెట్టండి అన్న. అందరికీ ఏ పప్పన్న పెట్టినా మాకు కూడా కౌటాల నుంచి తీసుకొచ్చి అదే పేపర్ కాగితాల పొట్లాలు తీసుకొచ్చి అదే పప్పన్న పెట్టిండు, అదే తిన్నాం. సో మా బ్యాచ్మేట్స్ చాలామంది నన్ను అడిగినారు, అరే నువ్వు కూడా ఇంతమందిని చేసి ఉంటావు, ఇప్పుడు నీకు అర్థమైందా ప్రజలు ఏమనుకుంటారు అన్నారు. అంటే తప్పదు, రాజకీయం అంటే పోరాటం ఎందుకోసం చేస్తున్నావు అన్న స్పష్టత ఉండాలి. కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి నా చర్చ చనిపోయింది, హైదరాబాద్లో నిరుద్యోగుల కోసం చేస్తుంటే నేను డాక్టర్ దాశరథి శ్రవణ్ భద్ర ఇద్దరం పోయినాం, శ్రీనివాస గౌడ్ పోతే పోలీసులు గుంజుకొని పోతున్నారు, షర్ట్ చనిపోయింది. వెంటనే కొంచెం ఇబ్బంది పడ్డాడు. అక్కడ డీసీపీ నా ట్రైనింగ్, నన్ను గుంజుకపోయిన డీసీపీ. సో కానీ తప్పదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే, నా డ్యూటీ నేను చేయాల్సిందే. మీ మిత్రుడు సునీల్ ఎప్పుడైనా టచ్లోకి వచ్చిందా? సస్పెన్షన్ తర్వాత వచ్చాడు, ఏపీలో వచ్చాడు. ఏం చర్చ జరిగింది ఇద్దరి మధ్యలో? చాలా చర్చ జరుగుతుంటాయి. ఎందుకు ఈ బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఇప్పుడు టార్గెట్ అవుతుంటారు. వాళ్ళ ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా వాళ్ళ వెనక ఎవరు గాడ్ ఫాదర్లు ఉండరు, వాళ్ళని ఈజీగా కరివేపాకులాగా వాడుకొని తీసేస్తారు ఎవరైనా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన వర్గాల్లో ఇంకా చైతన్యం లేదు కాబట్టి మన అందరికి కూడా ఈ పరిస్థితి వస్తున్నది అన్నది. అదే ఆధిపత్య వర్గాలు అయితే వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ సంపద వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ రాజకీయ నాయకులంతా కూడా పెద్ద రాజకీయ నాయకులతో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని కాపాడుకుంటారు, కాపాడుకోలేరు అని చెప్తాను. ఇలా మీకు రాజస్థాన్ క్లియర్ ఎగ్జాంపుల్. రాజస్థాన్లో 16 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు ఐఏఎస్లు ఉన్నప్పటికీ కూడా, అంటే ఐఏఎస్ హోదా వచ్చే అధికారులు ఉన్నప్పటికీ కూడా అందరూ 5 మందిని బ్రాహ్మణులకే గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఆ కులానికి వ్యతిరేకం కాదు నేను, బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే రాజ్యం అనేది ఎప్పుడు కూడా తన వర్గానికే సాయం చేసుకునే ప్రయత్నం చేస్తుంటుంది. సో ఆ సునీల్ కుమార్ బాధపడేది కూడా అదే, చుండూరులో శిక్ష పడకపోవడానికి, కారంచేడులో శిక్ష పడకపోవడానికి
అదేవిధంగా ఈరోజు ఎంతోమంది బీసీఎస్సీ వర్గాలకు చెందిన ఆఫీసర్లు ఎంత ఉన్నా కూడా వాళ్ళే జైళ్ళకు ఏసీబీ కేసుల్లో పోవడం, విజిలెన్స్ కేసుల్లో పోవడం. ఆయన చేసిన తప్పేంటండి? ఆయన పర్సనల్ డబ్బులతో ఆయన విదేశాలకు కుటుంబంతో సహా తిరగడానికి పోయిండు. పర్సనల్ డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు తీసుకోలేదు. దానికి ఆయన తీసుకొని ఏమంటారు, నువ్వు తప్పు చేసినావని చెప్పడం, అట్లా ఎంతమంది చేసలేరు. వచ్చాడు మంది దొరుకుతారు ఐఏఎస్ ఐపీఎస్. ఆయన ఎస్సీ వర్గానికి చెందినవాడు, ఆయన గురించి ఎవడు మాట్లాడాడు, రైట్? సో అందుకొరకు ఏం చేసినా నడుస్తుంది. అందుకొరకు ఆంధ్రజ్యోతి ఆయన మీద పెద్ద ఆర్టికల్ రోజు వేయడం, బ్యానర్ ఐటెం వేయడం అని చేస్తుంది. అది వేరే వాళ్ళ మీద వేస్తాడా? ఆంధ్రజ్యోతి యూరియా మీద ఏం చెప్తారు సార్ ఒక మాటలో? ఇది బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఆడుతున్న దోబుచ్చులాట. ఈ బ్లాక్ మార్కెట్ ఎవరైతే చేస్తున్నారో ఆ బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చడం కోసమే ఈ కొరత సృష్టించబడ్డది. లేకపోతే బీజేపీ వాళ్ళేమో మేము ఇచ్చినామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో ఇవ్వలేదు అంటున్నారు, రైతులేమో ఏడుస్తూ ఉన్నారు. బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది, రైతులు ఏడుస్తున్నారు కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది. ఇవాళ నేను పొద్దున కూడా నేను గూడెంలో మాట్లాడినా, ఒక్కొక్క బస్తా 600 నుంచి 700 పోతున్నది. దొరకాల్సింది ఎన్ని రూపాయలకు? 275. ఎవరు తీసుకుంటున్నారు? ఇదంతా అందరికీ తెలుసు. ఈ కోడిగుడ్ల కుంభకోణం లాంటిదే, శనగల కుంభకోణం లాంటిదే. మార్కెట్లో 95 రూపాయల కిలో ఉన్న శనగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 495 అవుతున్నాయి. అది ప్రభుత్వ కాంట్రాక్టులోనే. ఆ కాంట్రాక్టులు రావాలంటే నీకు 3 కోట్ల టర్నోవర్ ఉండాలి. పేదలు ఎట్లా వస్తారు? పోయిన సంవత్సరం కాటన్ ప్రొక్యూర్మెంట్లో కూడా అంతే. ఒక 15 రోజులు సర్వర్లు ఫెయిల్ అయినాయి. ఎవరి కోసం ఫెయిల్ అయినాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బీజేపీ చెప్పు చేతుల్లో ఉండే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేసుకున్నారు. సర్వర్ ఫెయిల్ అయిందిగా, ఇప్పుడు సీసీఐ కొనదు కదా, అందుకొరకు నువ్వు 5,000కే అమ్ము క్వింటల్. అట్లా 15 రోజులు క్వింటల్ 5,000కి తీసుకొని కోట్లాది రూపాయలు చేసుకున్నారు. 15 రోజులకు కానీ సర్వర్ రెస్టోర్ కాలే. ఎవరికి తెలియదండి ఇవన్నీ. ఈరోజు యూరియా కొరత కూడా అంతే. యూరియా నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే నువ్వు చూపి వేబిల్. నిజంగా వచ్చిందంటే నీ గోదాములలో ఎక్కడెక్కడ పెట్టిన చూపి, లోపల వంగనే వేబిల్ రాసుకుంటావు రిజిస్టర్లో, ఎక్కడ రిజిస్టర్ ప్రజల గడ పెట్టు ఉంటే మరి ఎక్కడ పోయింది? బ్లాక్ మార్కెట్లో దొరకొద్దుగా. బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటే ప్రజలకు, రైతులకు రావాల్సిన యూరియా బస్తాలన్నీ కూడా ఎక్కడో ఫర్టిలైజర్ షాపుల ద్వారా, రకరకాల షాపుల ద్వారా, పిఏసిఎస్ల ద్వారా దొంగ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నాయి. ఎక్కడ పోయిందండి విజిలెన్స్? మరి ఎక్కడ పోయింది పోలీసులు? ఎక్కడ పోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్? ఎందుకు పీడీ యాక్ట్ పెడతలేరు వీళ్ళ మీద? ఒక్కరి మీద పెట్టింది ఇంతవరకు, ఒక్కరి మీద పెట్టలేదు. మళ్ళీ బీఆర్ఎస్ మీద ఏడుస్తారు. ఇది తప్పు. ఏం చెప్తారు సార్ ఆర్టీవీ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు? ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను రాజకీయాల్లోకి వచ్చింది ఆస్తులు పెద్ద ఎత్తున సంపాదించుకొని ఏదో లగ్జరీగా బతకడం కోసం రాలేదు. నేను ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడం కోసం వచ్చిన. అది అమాయకత్వం అనుకోండి, మూర్ఖత్వం అనుకోండి, ఇంకేమని అనుకోండి, నా నేచర్ ఇది. నేను అట్లనే చేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవ్వరు కూడా ఆందోళనకు గురి కానక్కర్లేదు. సో నేను తప్పకుండా మీ వెంబడే ఉంటా. సిర్పూర్ కాగజ్ నగర్. ఎస్, సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజల వెంబడే ఉంటా. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇదే పరిస్థితి ప్రవీణ్ కుమార్ చాలా క్లియర్గా సిర్పూర్ ప్రాంత ప్రజలతోటే ఉంటా అని చెప్తున్నాడు. దీంతో పాటు రాజకీయ స్వార్థం కోసం నేను రాలేదు, నేనేంటో ఒక డిజైన్ ప్రకారమే ఇదంతా నిర్మాణం చేసుకున్నా అని చెప్తున్న పరిస్థితి. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చాలాసార్లు నేను బాధపడ్డప్పటికీ నేను ఒక క్లారిటీలో ఉన్నా. నా లక్ష్యం ఎప్పుడు నెరవేరే విధంగానే నా ప్రయాణం ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి. కాళేశ్వరం లాంటి కుంగిపోయిన అంశం అంతా కూడా ఏదో జరిగింది, దీనిపై సిట్ లాంటి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. దీంతోపాటు సిర్పూర్ కాగజ్ నగర్ అంశం చాలా క్లియర్ అండ్ కట్గా అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇద్దరిని ఒప్పించిన తర్వాతనే సిర్పూర్ నుంచి నేను పోటీ చేస్తా, ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అవుతుందనే నమ్మకం నాకుందని ఆర్ఎస్పీ చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు బలహీన వర్గాల ప్రజల అంశంలో నేను కట్టుబడి ఉన్నా, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నేను చివరి వరకు ఇక్కడే ఉంటానని చెబుతున్న పరిస్థితి. నందినగర్లోనే నేను చెప్పాను సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. దీనిపై ఉస్మానియాలో ఈరోజు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి.